ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేసే వారికి తిరుగుండదు. వారు అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటారు. ఇబ్బందులు వస్తున్నాయని నిరాశపడి వెనక్కి తగ్గకుండా లక్ష్యం దిశగా అడుగులు వేస్తే ఏదో ఒక రోజు విజయం సాధిస్తారు. అందుకు ఉదాహరణే కంట్రీ చికెన్ కో. 10 లక్షల పెట్టుబడితో నాటుకోళ్ల వ్యాపార ప్రయాణాన్ని మొదలుపెట్టి ప్రస్తుతం ఏడాదికి 30 కోట్ల రూపాయల టర్నోవర్తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం తెలంగాణలో పలు అవుట్లెట్లను స్థాపించి వినియోగదారుల నుండి మన్ననలు పొందుతున్న ఔత్సాహిక యువ వ్యాపారులు ఎవరో తెలుసుకుందామా మరి? ఇంజనీరింగ్ చదివిన ఏ కుర్రాడైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలనుకుంటాడు. కంపెనీలు ఇచ్చే ప్యాకేజీలతో తమ ప్రతిభను కొలమానంగా వేసుకుంటారు. అయితే హైదరాబాద్కు చెందిన సాయికేష్ గౌడ్, మొహమ్మద్ సమీవుద్దీన్లు దీనికి పూర్తి భిన్నం. తాము సంపాదించిన జ్ఞానం రైతుల అభివృద్ధికి ఉపయోగపడటమే కాకుండా వినియోగదారులకు నాణ్యమైన మాంసాన్ని అందించడంతో పాటు 10 మందికి ఉపాధి కల్పించాలని పరితపించారు. 2021లో ఏప్రిల్ నెలలో 10 లక్షల పెట్టుబడితో కంట్రీ చికెన్ కో పేరుతో నాటుకోళ్ల వ్యాపారం మొదలుపెట్టారు. ప్రస్తుతం అద్భుతాలు సాధిస్తున్నారు. సాయికేష్ గౌడ్ ఐఐటి వారణాసి నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా ఉద్యోగం సంపాదించాడు. ఏడాదికి ప్యాకేజీ 28 లక్షలు. సమీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ తో పాటు ఎంబీఏ కూడా పూర్తి చేశాడు. కానీ సాయికేష్ వేరే ప్లాన్ వేశాడు. సమీతో కలిసి సొంతంగా కంట్రీ చికెన్ కో అనే కంపెనీని స్థాపించాడు. మార్కెట్లో ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని నాటుకోళ్ల పెంపకాన్ని ఎంచుకున్నారు. 2021లో మేలుజాతి కోళ్లను ఎన్నుకుని హేచరీలతో ఎంఓయూ చేసుకుని కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. వాటిని ఆసక్తి కలిగిన రైతులకు బైబ్యాక్ ఒప్పందం ప్రకారం అందిస్తూ నాటుకోళ్ల పెంపకం విస్తరిస్తున్నారు. నాకు స్టార్టింగ్ నుంచి బిజినెస్ వైపే ఇంట్రెస్ట్ ఉండే. ఇంకా 2018లో నేను ఇంకా కొందరు కలిసి ఒక పాప్కార్న్ కంపెనీలో పార్ట్ అయ్యాము. దాంట్లో ఎదుగుతూ ఒక 3 సంవత్సరాల పాటు దాంట్లోనే ఒక పార్ట్నర్ లాగా పనిచేస్తుండే. బట్ అప్పుడే కోవిడ్ వచ్చింది. కోవిడ్తోని ఒక ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ అవుతుండే కంపెనీలో. ఇంకా అదే టైంలో ఆ కంపెనీ ఎగ్జిట్ అవుతూ చూస్తుండే మార్కెట్లో ఇంకా ఏం చేయొచ్చు అని వెతుకుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇంకొకసారి కోవిడ్ లాంటి ఏదైనా జరిగిన మార్కెట్లో ఒక ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఏర్పడినా నేను చేసే బిజినెస్ అనేది దెబ్బతినొద్దు అనేది దృష్టిలో పెట్టుకుంటూ వెతుకుతున్నప్పుడు ఈ నాటుకోడి వ్యాపారం అనేది తెలిసింది. అండ్ చూస్తే మార్కెట్లో ఎన్నెన్నో కంపెనీస్ బ్రాయిలర్ని పెంచుతున్నారు, బ్రాయిలర్ని అమ్ముతున్నారు. అండ్ ఇంత మంచిగా హెల్తీగా న్యాచురల్గా పెరిగే నాటుకోడిలో ఏ ఒక్క కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యలేదు. అండ్ నాటుకోడికి చాలా డిమాండ్ ఉండడం చూశాను. అది చూస్తూ ఇది ఒక మంచి సెక్టార్ లాగా అనిపించి నాటుకోడి స్టార్ట్ చేద్దాము, నాటుకోడి వ్యాపారం స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి నేను ఇంకా నా ఫ్రెండ్ సమీవుద్దీన్ ఇద్దరిని కలిసి ఈ వ్యాపారం స్టార్ట్ చేశామండి. సో మేము కంపెనీ ఏప్రిల్ 2021లో ప్రారంభించాను. స్టార్ట్ చేసిన ఫస్ట్ సంవత్సరంలో మార్కెట్లో నాటుకోడిలో ఆల్మోస్ట్ 300 రకాలైన బ్రీడ్లు ఉన్నాయి ఇండియాలో. ఇన్ని అన్న బ్రీడ్లు ఉండేసరికి ఒక కస్టమర్ దగ్గర కన్ఫ్యూజన్ ఉంది. సో ఇవి చూస్తున్నప్పుడు ఫస్ట్ ఒక ఇనిషియల్ 1 ఇయర్ కంప్లీట్గా మార్కెట్ స్టడీ చేయడానికి చూసాము. దాంట్లో మాకు అర్థమైంది ఏంటంటే, ఒక నాటుకోడి కొనేటప్పుడు కస్టమర్కి అక్కడ స్టోర్కి వచ్చి ఒక లైవ్ బర్డ్ని సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవడం చాలా ఇష్టపడతాడు. సో ఫిబ్రవరి 2022లో మేము ఆ ఫస్ట్ స్టోర్ ప్రారంభించాము. ఇప్పుడు మొత్తం టోటల్ 3 బ్రీడ్స్ని ఎక్కువ ప్రమోట్ చేస్తామండి మేము. ఒకటేమో డీపీ అనే బ్రీడ్, దేశీ పోల్ట్రీ అనే బ్రీడ్ ఒకటి, నెక్స్ట్ సోనాలి అనే బ్రీడ్, అండ్ థర్డ్ అసీల్ బ్రీడ్. ఈ 3 కోడ్లు కూడా ఏదైతే ఇంటెంకల పెంచుకోవడానికి అండ్ కస్టమర్ వైజ్గా తినడానికి వాళ్ళకి టేస్ట్ బడ్స్ వైజ్గా అని చాలా 2 వేస్లో మంచి సాటిస్ఫాక్టరీ ఉంటుంది. అంటే ఒక ఫార్మర్కి ప్రాఫిటబుల్ ఉంటుంది, ఇంకా అలాగే కస్టమర్ వైజ్ కూడా డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఏదైనా ఒక కోడి పెరగాలంటే 3 మేజర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్, అది ఎలాంటి చిక్ ఉంది, అంటే ఏ బ్రీడ్ ఉంది, అది ఎలాంటిదని. సెకండ్, దానికి ఎలాంటి ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది అనేటిది. థర్డ్, అది ఎలాంటి ఎన్విరాన్మెంట్లో పెరుగుతుంది అనేటిది. ఇప్పుడు మేము చేసే 3 బ్రీడ్స్ అసీల్, సోనాలి అండ్ డీపీ. ఈ 3 బ్రీడ్స్లో అక్కడ ఈ చిక్స్ ఒకవేళ ఒక ఫ్రీ రేంజ్ ఫార్మ్ సెటప్లో ఒక షెడ్లో పెంచడం జరిగితే 3 to 4 months టైంలో దాని ఫుల్ సైజ్కి వస్తాయి. అదే ఒకవేళ ఇంటెంకల బ్యాక్ యార్డ్ పోల్ట్రీ లాగా పెంచితే 5 నుంచి 6 నెలలు పడుతుంది ఒక ఫుల్ సైజ్కి రావడానికి. అండ్ ఇక్కడ సెకండ్ ఫ్యాక్టర్, దానికి ఎలాంటి ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది అనేటిది. ఇప్పుడు ఒక కంప్లీట్లీ షెడ్లోనే పెంచడం జరిగితే దానికి
ఒక 3 నెలల్లో ఒక్కొక్క కోడి 5 కిలోల ఫీడ్ తింటుంది. ఇప్పుడు అదే బ్రాయిలర్ అయితే కేజీన్నర ఫీడ్ తిని కేజీ వెయిట్ వచ్చేస్తుంది. బట్ నాటుకోడిలో 5 కేజీలు తిని కేజీన్నర వెయిట్ మాత్రమే వస్తుంది. దానికి టైం టేకింగ్ చాలా స్లోగా న్యాచురల్ ప్రాసెస్లో పెరుగుతుంది అన్నట్టు. సో ఫస్ట్లీ ఇది స్టార్ట్ చేయడానికి ఫస్ట్ రీజన్ అయితే మార్కెట్ చాలా అట్రాక్టివ్ అనిపించిందండి. నాటుకోడి మార్కెట్ చాలా బాగుంది అనిపించి స్టార్ట్ చేసాము. బట్ స్టార్ట్ చేసిన కొన్ని డేస్ తర్వాత నేను ఈ పోల్ట్రీ ఫీల్డ్ నుంచి కాదు, ఈ పోల్ట్రీలో ఏం జరుగుతుంది, బ్రాయిలర్ని ఎలా పెంచుతున్నారు ఇవన్నీ తెలుస్తున్నప్పుడు ప్రతిరోజు ఒక షాక్ తగిలినట్టే ఉండే మాకు. ఏదైనా ఒకవైపు నాటుకోడిని చూస్తున్నానో దానికి 3 నెలలు పడితే పెరగడానికి, అదే ఇవాళ బ్రాయిలర్ని 30 రోజులు పెరుగుతానికి చూస్తున్నారు. ఇవాళ చూస్తే మొత్తం వరల్డ్ వైడ్గా చికెన్ ఇంకా ఎగ్స్ సెకండ్ మోస్ట్ కన్జ్యూమ్ ఫుడ్, అంటే అన్నిటికంటే ఎక్కువ తినే ఫుడ్లో సెకండ్ ఉంది ఇవాళ ఈ చికెన్ అండ్ ఎగ్స్. ఇంత ఎక్కువ తింటున్నప్పుడు ఆ హెల్త్ ఇష్యూస్ కూడా అది వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్ అవుతుంది అనేది అర్థమైంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు మాకు అనిపించింది ఏంటంటే ఈ నాటుకోడి అనేటిది ఇవన్నిటికీ ఆన్సర్ నాటుకోడే. దీన్ని మనం ఎక్కడ వెతికి కొత్తగా సృష్టించాల్సింది ఏం లేదు. ఆల్రెడీ మన ట్రెడిషన్స్లో, మన యాన్సిస్ట్రల్గా, మన కల్చర్లో నాటుకోడి ఉంది. దాన్ని జస్ట్ కరెక్ట్గా ప్రమోట్ చేస్తూ ఫార్మర్తో కరెక్ట్ వేలో పెంచిపిస్తూ కస్టమర్కి అందేస్తే సరిపోతుందనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాము. విజయవంతమైన స్టార్టప్లో సాధారణంగా సంవత్సరాల తరబడి కృషి, పట్టుదల, లెక్కలేనన్ని సవాళ్లను అధిగమించడం ఉంటాయి. వీటన్నింటినీ అధిగమించేందుకు ఈ యువకులు నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్, నాబార్డ్ లాంటి పలు సంస్థల సహకారం తీసుకున్నారు. అనుభవం వచ్చాక సంస్థను ఏర్పాటు చేసి నాటుకోళ్ల వ్యాపారంలో రాణిస్తున్నారు. నేను సైకేష్ ఆల్మోస్ట్ 8 years నుంచి కలిసి ఉన్నాం. వేరే డిఫరెంట్ బిజినెసెస్ చేశాము. దాని తర్వాత ఈ నాటుకోడి ఫార్మింగ్, దాని తర్వాత నాటుకోడి రీటైల్ స్టోర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్ డేస్లో చాలా చోట్ల నుంచి నేర్చుకున్నామండి. ఇనీషియల్గా మనం NRC మీట్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్, వాళ్ళ దగ్గర నుంచి చాలా థింగ్స్ ఇనీషియల్గా నేర్చుకున్నాం. DPR, డైరెక్టరేట్ ఆఫ్ పోల్ట్రీ రీసెర్చ్, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం. దాని తర్వాత చాలా ఫార్మర్స్ని రీచ్ అవ్వడానికి మన రాజేంద్ర నగర్లో, హైదరాబాద్లో మన నామ్ అని అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ ఉందండి. దాంట్లో దెర్ ఇస్ అన్ యూనిట్ ఏ ఐడియా అని. ఈ ఏ ఐడియా వాళ్ళ ఎకోసిస్టమ్, అగ్రికల్చర్లో స్టార్టప్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలని వాళ్ళ చాలా ప్రాంప్ట్గా పనిచేస్తున్నారు. స్పెషల్గా మన సెంథిల్ సార్, పరితోష్, సుబీన్ థామస్ సార్, వీళ్ళందరూ చాలా ఎకోసిస్టమ్, అగ్రికల్చర్ స్టార్టప్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయడానికి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా స్టార్టప్స్ని తీసుకుని వచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద ఏ ఐడియా అని వీళ్ళు చాలా సపోర్ట్ చేయడం జరుగుతుందండి. మనకి ప్రస్తుతానికి 10 outlets ఉన్నాయండి హైదరాబాద్లో. స్పెషల్గా ఫస్ట్ కుకట్పల్లి ఏరియాస్లో చూస్తే కుకట్పల్లి ఏరియాలో 5 ఉన్నాయి, ప్లస్ బంజారా హిల్స్, ఈ కొన్ని ఏరియాస్లో ఆన్లైన్ స్టోర్స్ ఉన్నాయి, ప్లస్ ఎక్కువ రిటైల్ స్టోర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం బర్డ్స్ తీసుకుంటే దీనికి క్వాలిటీ చెక్స్ ఎలా చేయాలో ఏంటిది, యాజ్ వీఆర్ నాట్ ఫ్రమ్ వెటర్నరీ, కాకపోతే మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి లేమని NRC మీట్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్, CPDO బెంగళూరు, సెంట్రల్ ప్రాసెసింగ్ పోల్ట్రీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, వీళ్ళతో అందరితో టైఅప్ అయ్యాము. ఆల్మోస్ట్ 17 క్వాలిటీ టెస్ట్ చేపిస్తున్నామండి. ఈ బర్డ్స్ కస్టమర్కి అందే లోపులో మన ఫార్మర్ దగ్గర నుంచి మన రిటైల్ స్టోర్స్కి, మన రిటైల్ కస్టమర్స్కి అందే లోపులో మనం 17 డిఫరెంట్ చెక్స్ చేస్తాము. మనం చేసేటప్పుడు యూజువల్గా ఇప్పుడు ఒక నాటుకోడి ఫార్మ్స్ పెంచడానికి మేజర్గా 3 things ఉంటాయి. ఒక క్వాలిటీ ఆఫ్ చెక్, సెకండ్ చికెన్స్ ఏం తింటున్నాయి, ప్లస్ ఎన్విరాన్మెంట్ ఎట్లా పెరుగుతుందో. ఒకవేళ ఇక్కడ చూస్తే బయట ఎన్విరాన్మెంట్ తిరుగుతూ హ్యాపీగా హెల్తీగా ఉంటున్నాయో, అలానే మనం కంపేర్ చేసుకుంటే వేరే నార్మల్ బ్రాయిలర్ చికెన్తో కంపేర్ చేసుకుంటే అవి చాలా లెథార్జిక్గా ఉంటాయి. అలానే మన నాటుకోళ్ళు చాలా హెల్తీగా హ్యాపీగా తిరుగుతూ యాక్టివ్గా ఉండడంతో పాటు దానికి ఎక్కువ న్యూట్రియంట్స్ ప్యాక్ అయ్యి ఈ నాటుకోళ్ళలో మనం చూడడానికి చూస్తున్నాం. వ్యాపారం ప్రారంభించే ప్రదేశం ఎంతో ముఖ్యం. అది వస్తు సేవల కోసం వినియోగదారులు వచ్చేలా ఉండాలి. ఆ ప్రదేశానికి ఆ వ్యాపారమే ఒక ల్యాండ్ మార్క్ అవ్వాలి. ఇలా తమ వ్యాపారాన్ని ఒక బ్రాండ్గా నిర్వహిస్తూ హైదరాబాద్ నగరంలో పలు అవుట్లెట్లను ఏర్పాటు చేసింది కంట్రీ చికెన్ సంస్థ. రైతుల వద్ద కోళ్లను కొనుగోలు చేస్తూ నాణ్యమైన నాటుకోడి మాంసం అందిస్తూ వినియోగదారులచే మన్ననలు పొందుతున్నారు.
కంట్రీ చికెన్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5,000 మంది వరకు రైతులు 60 మహిళా సంఘాలతో సంబంధాలను ఏర్పరచుకుంది. వారికి బైబ్యాక్ ఒప్పందంతో కోడి పిల్లలను పెంపకానికిచ్చి మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా అటు రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడటమే కాకుండా పరోక్షంగా పలువురికి ఉపాధిని కల్పిస్తున్నారు. పెట్టుబడి గురించి మాట్లాడితే మేము స్టార్ట్ చేసేటప్పుడు ఒక చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేస్తాము. బట్ సైమిల్టేనియస్గా మేము బిల్డ్ చేసిన సిస్టమ్ ఎలా ఉండే అంటే ప్రతి ఫార్మర్తో ఇంటిగ్రేట్ అవ్వడము, అక్కడ స్టోర్స్ లాంచ్ చేయడానికి చూడడము, అవన్నిటితోని మాకు పెట్టుబడి చాలా తక్కువలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చిక్స్ గురించి మాట్లాడితే ఈ చిక్స్ మార్కెట్లో నేను స్పెషల్లీ తెలంగాణ ఇంకా ఏపీ మార్కెట్లో చూసింది ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ స్కామ్స్ ఇంకా ఫార్మర్స్ మోసపోయేది చిక్స్ విషయంలోనే. అయితే మార్కెట్లో ఏదో చిక్కు 30 రూపాయలకి 35 రూపాయలకి దొరుకుతుండేనో అదే చిక్కు ఏదో ట్రేడర్ దగ్గర నుంచి కొంటూ వాళ్ళు 50 రూపాయలకి 70 రూపాయలకి 100 రూపాయలకి అదే చిక్స్ కొనడం జరిగింది. మేము అక్కడ అర్థం చేసుకున్నాను ఏంటంటే తమిళనాడు ఇంకా మహారాష్ట్ర మార్కెట్లో ఎవరైతే చిక్స్ ఇస్తారో వాళ్ళే అక్కడ ఫార్మర్కి సపోర్ట్ లాగా నిలుస్తూ ఆ ఫార్మర్ని ఆ పెరిగిన బర్డ్స్ని అమ్మ చేయడంలో హెల్ప్ చేస్తారు. సో అలాంటి మోడల్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి తెలంగాణలో నాటుకోడి పెంపకాన్ని పెంచడం అని డిసైడ్ అయ్యాము. సో దానివల్ల ఆల్మోస్ట్ ఒక 6 రకరకాల బ్రీడ్ అండ్ హ్యాచరీతో ఇంటిగ్రేట్ అవుతూ అక్కడ వాళ్ళకి డిఫరెంట్ క్వాలిటీ చిక్స్ చేస్తూ ఆ చిక్స్ని ఫార్మర్కి అందించడానికి చూస్తాము. అండ్ ఆ ఫార్మర్ దగ్గరికి వెళ్ళినాక ఆ ఫార్మర్కి ఎలా పెంచాలో ఏందనేది ఒక కంప్లీట్ 2 days ట్రైనింగ్ ఇవ్వడానికి చూస్తాము. ఫస్ట్ డే ఏమో అక్కడ బ్రీడ్ అండ్ హ్యాచరీకి తీసుకెళ్ళి ఆయనకి ట్రైనింగ్ ఇవ్వడానికి చూస్తాము. సెకండ్ ఒక శాంపుల్ ఫామ్ ఉంటుంది హైదరాబాద్లో, ఏదైనా ఫార్మర్తో కొలాబరేట్ అయ్యి అక్కడికి తీసుకెళ్ళి ఈ నాటుకోడిని పెంచడంలో ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, దానికి ఏమైనా వ్యాక్సిన్స్ ఇచ్చేది ఉంటుందా, ఏం చేసేది ఉంటుందా, ఏ టైంకి ఏం జరగాలి అదంతా హెల్ప్ చేస్తాము. థర్డ్, రెగ్యులర్లో ప్రతి ఫార్మర్కి ఒక వీక్లీ కాల్ వెళ్తుంది మా తరపున, మా టెలికాలర్స్ తరపున. ఆ టెలికాలర్స్ కాల్ చేస్తూ వాళ్ళతో వెరిఫై చేయడము, వాళ్ళకి ఫార్మర్కి ఏమి ఇష్యూస్ వస్తున్నాయో చూసుకుంటూ కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫార్మర్ ఆ బర్డ్ని ఫుల్గా పెంచినాక 3 నెలల తర్వాత అదే బర్డ్ని ఒక మినిమం గ్యారంటీ ప్రైస్ ఇస్తూ పర్చేస్ చేయడం చూస్తాము. ఇప్పుడు ఈ అసీల్ బ్రీడ్ అయితే దాదాపు 170 per kg రేట్కి పర్చేస్ చేయడానికి చూస్తాం. ఇది మినిమం గ్యారంటీ రేట్. ఒకవేళ మార్కెట్లో దానికంటే ఎక్కువ రేట్ ఉంటే దానికంటే ఎక్కువ రేటే పే చేసి కొనడానికి చూస్తాము. ఇప్పుడు ఈ రేట్లో కూడా ఇంకా బెటర్ ట్రాన్స్పరెన్సీ ఉండాలని తొందరలో కంట్రీ చికెన్ ఫార్మర్ యాప్ అని లాంచ్ చేయడానికి చూస్తున్నాము. ఎక్కడైతే మేము డైలీ కొనే రేట్స్ అవన్నీ కూడా ఆ యాప్లోనే విజిబుల్ అవుతాయి ఒక ఫార్మర్కి కూడా. సో ఇప్పుడు ఈ అసీల్ చిక్స్ గురించి మాట్లాడితే ఈ అసీల్ చిక్ ఒక ఫార్మర్కి 30 రూపాయలకి ఇవాళ డైరెక్ట్ బ్రీడ్ అండ్ హ్యాచరీ ఇవ్వడానికి రెడీ ఉందండి. వాళ్ళకి డే ఓల్డ్ పిల్లని ఇవ్వడం జరుగుతుంది ఒక ఫార్మర్ పెంచడానికి చూస్తే. ఇది కాకుండా ఎవరైతే ఇంటెంకాల పెంచుకోవడానికి చూస్తారో అలాంటి వాళ్ళకి ఒక మండల్లో ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఫార్మర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక 45 days చిక్స్ కూడా ఇవ్వడానికి చూస్తాము. అండ్ సెకండ్ మేము చూసేది మెయిన్ క్వాలిటీ ఏంటంటే ఈ ఇంటెంకాల పెంచుకునే రైతులు ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ ఒక 50 కోళ్ళని తీసుకొని పెంచడానికి చూస్తాము. తెలంగాణలో నియర్లీ 1500 మంది ఎవరైతే ఇంటెంకాల నాటుకోడి పెంచుతున్నారో అలాంటి వాళ్ళు ఉన్నారండి. అండ్ ఒక నియర్లీ 60 members ఎవరైతే ఒక ఫ్రీ రేంజ్ ఫార్మ్ సెటప్లో అంటే ఒక షెడ్ పెట్టుకొని దాని దగ్గర నియర్లీ ఒక ఓపెన్ స్పేస్ కూడా పెట్టుకొని అట్లీస్ట్ ఒక 2000+ కెపాసిటీ బర్డ్స్ని పెంచే వాళ్ళు ఒక నియర్లీ 60 మంది ఉన్నారు. ఇంకా హైదరాబాద్లో కూడా మా స్టోర్స్ ఇంకా ఎక్కువ ఓపెన్ చేసి మార్కెట్ డిమాండ్ని మీట్ అవ్వడానికి మాకు దరిదాపులుగా 30,000 మంది బ్యాక్యార్డ్ పోల్ట్రీ ఫార్మర్స్ అంటే ఇంటెంకాలు పెంచుకునే వాళ్ళు 30,000 మంది కావాలి. అండ్ ఒక 600 మంది ఎవరైతే ఇలా అట్లీస్ట్ 2,000 కెపాసిటీతో పెంచడానికి ఉన్నారో అలాంటి వాళ్ళు కావాలి. ఇప్పుడు కరెంట్గా ఒక 30 కోట్లు టర్న్ ఓవర్ అవుతుందండి మాకు. ఇప్పుడు ఈ వచ్చే సంవత్సరం ఈ 2025 నుంచి మేము కంప్లీట్గా ఒక ఎక్స్పాన్షన్ మోడ్లో వెళ్ళడానికి చూస్తున్నాము. హైదరాబాద్లో ఇప్పుడు 10 స్టోర్లు ఉన్నాయి. బట్ మేము హైదరాబాద్లోనే ఆల్మోస్ట్ ఒక 25 స్టోర్ల వరకు కెపాసిటీ ఉందనే విషయం మాకు అర్థమవుతుంది. అండ్ ఈ వచ్చే సంవత్సరాల్లో నెక్స్ట్ ఒక 5 సంవత్సరాలలో ఈ కంపెనీ ఈ నాటుకోడి వ్యాపారంలోనే మేము ఒక నియర్లీ 1,000 crores టర్న్ ఓవర్ రీచ్ అవ్వగలిగే పొటెన్షియల్ కనిపిస్తుంది మాకు క్లియర్గా. నాటుకోళ్ల పెంపకం, మాంసం వ్యాపారం ఎలా నిర్వహించాలో అవగాహన తెచ్చుకుని కష్టపడి పనిచేస్తూ వ్యాపారాన్ని విస్తరించారు యువ పారిశ్రామికవేత్తలు. ఇప్పటికే హైదరాబాద్లో 10 అవుట్లెట్లను ఏర్పాటు చేశారు. వినియోగదారుల సౌలభ్యం కోసం ఆన్లైన్ ఆర్డర్లతో నేరుగా మాంసాన్ని డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. సో ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 3.5 years అవుతుందండి స్టార్ట్ చేసి కంట్రీ చికెన్ కో అనే బ్రాండ్ నేమ్తోని ప్రతి కస్టమర్కి న్యాచురలీ రేస్డ్ మీట్ అందజేయడమే మా టార్గెట్లో పెట్టుకొని స్టార్ట్ చేసాము.
అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక నియర్లీ 50,000+ కస్టమర్స్కి రీచ్ అయ్యి వాళ్ళకి డైలీ రకరకాల మీట్ ప్రొడక్ట్స్ సప్లై చేయడానికి చూస్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఆల్మోస్ట్ బ్రాయిలర్కి ఈక్వల్ అయిన ప్రైస్ పాయింట్లో 350 per kgకి సేల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక 5 రకాల నాటుకోడి సేల్ చేస్తాము. టెండర్ కంట్రీ చికెన్ అని, క్లాసిక్ కంట్రీ చికెన్ అని, వారియర్ అంటే ఇంకా పందెం కోడి, అలా రకరకాల నాటుకోడి కస్టమర్కి సేల్ చేయడానికి చూస్తున్నాము. ఇప్పుడు ఈ చికెనే కాకుండా 2 type of ఎగ్స్ అమ్ముతాము. ఈ ఎగ్స్ కూడా కంప్లీట్లీ న్యాచురలీ రేస్డ్ ఎసెన్స్తోనే ఉంటుంది. మొత్తం వరల్డ్లోనే ఫస్ట్ స్మెల్లెస్ మీట్ స్టోర్ అయింది ఇది మాది. సో ఈ మోడల్లో కస్టమర్కి అందజేయడానికి చూస్తున్నాము. కంప్లీట్ మెషిన్ కట్ మీద చేస్తాము. ఆ మెషిన్ కట్ మీద చేయడం వల్ల పీసెస్ ఏ సైజులో కావాలో అండ్ బోన్స్ బ్రేక్ అవ్వకుండా కట్ అవ్వడం జరుగుతుంది. సాధారణంగా చికెన్ షాప్ అంటే దుర్వాసన వస్తుంటుంది. కానీ కంట్రీ చికెన్ అవుట్లెట్లన్నీ పూర్తిగా హైజెనిక్ గా ఏర్పాటు చేశారు. ఒక్కసారి కంట్రీ చికెన్ టేస్ట్ చూసిన వినియోగదారులు మళ్లీ మళ్లీ ఇక్కడే కొనుగోలు చేసేలా వీరి వ్యాపారం ఉందంటే వీరి నిబద్ధత ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఒక్క నాటుకోడి మాంసమే కాకుండా నాణ్యమైన మటన్ కూడా అందిస్తున్నారు. వీటితో పాటు మహిళా స్వయం సహాయక సంఘాలచే చికెన్, మటన్ పచ్చళ్లను తయారు చేయించి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నారు. నేను కంట్రీ చికెన్ కి ఆల్మోస్ట్ ఫ్రమ్ లాస్ట్ 1 year నేను రెగ్యులర్ గా విజిట్ చేస్తుంటాను. ఎవ్రీ వీక్ ఐ కమ్ హియర్ ఓన్లీ. ఐ ప్రిఫర్ టు టేక్ చికెన్, live bird, and the good thing in this place is very hygienic. You will not get any smell or you will not see any base here. చాలా బాగుంటుంది. సో ఒకసారి తిన్న తర్వాత మనం ఇక బాయిలర్ తినేది అనేది జస్ట్ ఫర్గెట్ ఇట్ అన్నమాట. అంతే. వ్యాపారం చేయాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ కొంచెం అటు ఇటు అయినా ఎనలేని నష్టం జరుగుతుంది. అందుకే ఏ పని చేసినా దానిపై విపరీతమైన అభిమానం ఉండేలా చూసుకోవాలి. దానివల్ల ఎన్ని గంటలు కష్టపడినా విసుగు, అలసట అనిపించవు. ఇలా కృషి, పట్టుదలతో 10 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన కంట్రీ చికెన్ వ్యాపారాన్ని నేడు 30 కోట్ల టర్నోవర్కు విస్తరించారు ఈ యువకులు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు భవిష్యత్తులో వ్యాపారం విస్తరించే ప్రణాళికలు వేసుకుంటున్నారు.